నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఎర్రకారం పప్పు చేస్తున్నాను. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పును బాగా 2-3 సార్లు కడుక్కోండి. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ కందిపప్పుకు 3 గ్లాసు వాటర్ పోసుకున్నాను. హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం తీసుకున్నానండి. నేను కొంచెం చింతపండు వేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్న టమోటాలు వేసుకున్నాను. స్టవ్ సిమ్ములో పెట్టుకొని 5 విజిల్లు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. 5 విజిల్ల తర్వాత పప్పు ఉడికిందో లేదో చూసుకున్నాను. నాకైతే పప్పు ఉడికింది. ఆ పప్పులో సాల్ట్ వేసుకొని బాగా నున్నగా ఎంపుకున్నాను. పప్పుకు తాలింపు వేసుకున్నామండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకున్నాను. ఒక 10-15 ఎల్లిపాయలు వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర అవన్నీ వేసుకొని బాగా అటు ఇటు తిప్పాను. పప్పు తాలింపు రెడీ అయిందండి. పప్పులో వేసేసాను. పప్పు చాలా కమ్మగా ఉంది. మీరు కూడా చేసుకోండి.